హాయ్ ఫ్రెండ్స్. ఈరోజు అయితే ఈ వీడియో చూసిన తర్వాత మీరైతే చాలా బాగా హ్యాపీగా ఫీల్ అవుతారు. మొత్తం ప్రకృతి చూసేయండి, చివరి వరకు అయితే చూసేయండి, చాలా బాగా అయితే ఉంటుంది. ముందుగాల అయితే నిమ్మ చెట్టుతో అయితే స్టార్ట్ చేస్తా. నిమ్మకాయలు చూసేయండి, చిన్నగా ఉన్నాయి, గ్రీన్ కలర్, చిన్న చెట్టు, అతి చిన్న చెట్టు ఇదైతే. దానికైతే కాయలు చాలా చాలా ఎక్కువ అయిపోయినాయి. ఒక్కసారి చూసేయండి, చిన్నగా అంటే చిన్నగా ఉంటుంది, చాలా చిన్నగా ఉంటుంది. వందల వేల కాయలైతే దీనికైతే అయినాయి. టేస్ట్ కూడా చాలా బాగుంది. మొత్తం వీడియో చూస్తే మీకే పూర్తిగా అర్థమవుతుంది. నిమ్మకాయ చెట్టు ఇలా కూడా ఉంటుందా అనే విధంగా అయితే మీకు అనిపిస్తుంది. ఫస్ట్ టైం నేను రాగానే చాలా ఆశ్చర్య అయితే పోయిన ఈ చెట్టును చూసి. ఎందుకంటే చాలా చిన్నగా ఉంది ఈ చెట్టు అయితే. చూడడానికి నాకు అయితే చాలా ఇట్లా వంగినా కూడా నా నెత్తికైతే తాకుతుంది, చూసుకోవచ్చు మీరు. ఇంతే ఉంది చెట్టు అయితే. ఇగో నిమ్మకాయలు అయితే బొచ్చడు అవుతున్నాయి. ఈ వీడియో మీకు చూపించాలని చూపిస్తున్నా. మీరు ఎన్నడైతే నాకు తెలిసి చూడలేకపోవచ్చు. హైబ్రిడ్ చెట్టు ఇదైతే. ఫస్ట్ టైం నేను చూస్తే మాత్రం ఆశ్చర్యపోయినా. దాని కాయలు కాయడైనాయి, మక్కినాయి కూడా. ఒక నిమ్మకాయ తీసుకుని అయితే జ్యూస్ అయితే చేసుకున్నా. అబ్బా అబ్బా అబ్బా, ఏం టేస్ట్ ఉంది అనుకున్నాం. చాలా చాలా టేస్ట్ ఉంది. నిమ్మకాయలు అంటేనే సి విటమిన్ అంటారు కదా. చాలా బాగా అయితే నాకైతే చాలా బాగా అయితే నచ్చేసింది. ఒకసారి అయితే ఇక్కడికైతే వచ్చేసేయండి. ఇక్కడ వచ్చేసి ఇది కూడా ఇంకో విషయం కూడా చూపిస్తాను మీకు. ఇక్కడ సీతాఫలం చెట్టు, చిప్పల చెట్టు అంటారు కదా, అది కూడా చూసేయండి. సీతాఫలం, అబ్బా అబ్బా, ఏం ఉందనుకున్నారు. సీతాఫలం చూస్తే మీకు తినాలనిపిస్తుంది. ఆ విధంగా అయితే సీతాఫలం అయితే ఉన్నది. నా చేత్తోనైతే నేను పట్టుకున్నా, కానీ ఇంకా మక్కనైతే మక్కలేదు. కానీ చూడండి, చెట్టు ఇంతే ఉంది, సన్నగా. దానికైతే సీతాఫలం అయితే అవుతుంది. పెట్టి అయితే 1 or 2 years అయితే అయింది. ఇది వచ్చేసి ఇప్పుడు మనకు వేప చెట్టు అంటారు కదా, ప్రతి ఇంటి ముందు అయితే వేప చెట్టు ఉండాలి. ఎందుకు అంటున్నా అంటే, వేప చెట్టు అనేది ఆక్సిజన్ని మనకు ఇచ్చి కార్బన్ డైఆక్సైడ్ అయితే పీల్చుకుంటుంది. కాబట్టి మనకు శ్వాసక్రియ కూడా చాలా బాగా ఉంటుంది. కాబట్టి ఈ చెట్టు అనేది ప్రతి ఒక్కరు పెట్టుకోండి. ఇప్పుడు హైబ్రిడ్ వస్తున్నాయి కదా చెట్లు, అవి పెట్టుకోవడం వల్ల మనకైతే మంచిగా ఉంటుంది. ఈ చెట్టు కూడా చూడండి, మల్బరీ చెట్టు. మీకు చాలాసార్లు అయితే చూపించిన ఈ మల్బరీ చెట్లు మన ఫామ్ హౌస్లో అయితే ఇలా ఉంటాయి. ఎర్ర ఎర్రగా చిన్న చిన్న పండ్లు ఉంటాయి. కానీ తినడానికి అయితే చాలా కమ్మగా ఉంటాయి, చాలా స్వీట్ అయితే ఉంటాయి. చాలా ఆరోగ్యం కూడా, షుగర్కి కానీ బీపీకి కానీ దేనికైనా చాలా ఉపయోగకరం. సరే ఫ్రెండ్, ఈ విధంగా అయితే నేనైతే కొన్ని చెట్లు అయితే చూపించడం జరిగింది కదా. మీకు వీడియో నచ్చింది అనుకుంటున్నా. నా వ్లాగింగ్ అయితే బాగా నచ్చింది అనుకుంటున్నా. నేను చెప్పే విధానం కూడా నచ్చే ఉండొచ్చు మీకు. అయితే ఈ వీడియోని లైక్, షేరు, కామెంట్ అయితే చేయడం మాత్రం మర్చిపోకండి. ఓకే నా ఫ్రెండ్, తప్పకుండా నాకు సపోర్ట్ చేస్తారని నేనైతే అనుకుంటున్నాను. మరిన్ని ఇలాంటి ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం మీరు తప్పకుండా నా ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి, ఫాలో చేసుకోండి. మనకు ఇన్స్టాగ్రాము మరియు ఫేస్బుక్లో కూడా అకౌంట్ ఉంది. అందులో కూడా సేమ్ అకౌంట్స్ డేంజర్ బెల్ 123 అనే ఉంటుంది. సెర్చ్ చేయండి, సపోర్ట్ చేయండి. మంచి మంచి వీడియోస్తో మీ ముందుకైతే నేను వచ్చేస్తాను. థ్యాంక్ యూ ఫ్రెండ్స్, థ్యాంక్ యూ సో మచ్. బాయ్.